దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువనే రీతిగా ఆయన పాద సముఖము చేరే ధన్యత మనందరికీ అనుగ్రహించడం బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ సమస్తమును కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందుకోండి. ఉన్నాయి బైబుల్స్ దగ్గరలో తెర చూడండి, లేని పక్షులు చదివే మాట విని గ్రహించి వాక్య జ్ఞానంలో పాలుబక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుడు తన కృపను బట్టి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తల కన్ను మూసుకుందాం, ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో మరి 2025 సంవత్సరం చివరి దినాల్లో అద్భుతంగా మనం నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా మీ ఆత్మచేత నడిపించండి. ఈ కార్యక్రమంలో వినబోతున్న ఈ మాటలు నూతన సంవత్సరం వెళ్ళబోయే మాకు అత్యంత మరి సూచక మార్గదర్శకులుగా ఉండడం కృప చూపించండి. ఈ కార్యక్రమంలో పాల్గొని బిడ్డలందరినీ దీవించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్, చాలా సంతోషం పిల్లరా. చదవనట్టు మాటలు గమనించినప్పుడు నూతన సంవత్సరం వెళ్ళేటప్పుడు మనము చేసుకోవాల్సినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో, ఇవి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకంటే కదా, మీలో మీరు ఇచ్చయించడానికి లేకపోతే కార్యసిద్ధి కలుగు చేసుకోవడానికి అవన్నీ చేయగలిగేవాడు దేవుడే అన్నమాట. కొత్త సంవత్సరము లేక జన్మదినము లేక సంవత్సరిక నిర్ణయాలు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తీసుకోకుండా ఉండేవారు ఎవరు కూడా లేరు, ఉంటారు కూడా. అయితే సుమారుగా అందరూ వాటిని నిలబెట్టుకోలేకపోయాము అని చెప్పి బాధపడుతూ ఉంటూ ఉంటారు. కాలక్రమేణా అసలు నిర్ణయాలే తీసుకోవడమే మంచిది కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి ముగింపు నిర్ణయము మనకు నష్టం కలిగిస్తుందని, ప్రముఖంగా మన ఆత్మీయ అభివృద్ధిని అణచివేస్తుందని కొన్నిసార్లు మనం గ్రహించము. చాలా జాగ్రత్త గ్రహించాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మాటలు మీరు హెచ్చరించడానికి, కార్యసిద్ధి కలుగు చేయడానికి తన దయా సంకల్పం చొప్పున మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అందువల్ల ప్రియులరా, వాస్తవంగా చూస్తే నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన ఆలోచన దేవుని పిల్లల్లో స్వచ్ఛందంగా పుట్టినది కాదు. తండ్రి యొక్క నడిపించే హస్తము వాటి వెనుక ఉంది. దేవుని స్తోత్రం చెప్పగలగట. హల్లెలూయా. అంటే మంచి నిర్ణయాలు నిర్ణయాత్మక ఎదుగుదలకు సహాయం చేస్తాయి. నిర్ణయములు గమ్యములు వంటివి. ఆ నిర్ణయాలు ఉద్దేశముపై గురి నిలుపునట్లు చేస్తాయి, పక్కకు తొలగకుండా సహాయము చేస్తాయి, సూటిగా నడవడానికి సహాయపడతాయి. నిర్ణయాల విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాయి. పిల్లగా మనము మన నిర్ణయాలను నిలబెట్టుకోలేకపోతున్నాము అనేటువంటి వాస్తవం చేత మనం ఇబ్బంది పడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. అయితే అవి మనం మరలా ఏ నిర్ణయం కూడా తీసుకోకుండా ఉన్నట్లు దానితో వచ్చేటువంటి నేరారోపణతో మనను నిరుత్సాహపరుస్తాయి. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే దేవుని పిల్లలుగా ఉన్న వారికి ఏ ఓటమి కూడా ముగింపు కాదు అనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకంటే కదా, ఒకడి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ నూతన సంవత్సరం వెళ్ళేటప్పుడు మన నిర్ణయాలు అత్యాశతో కూడినవై ఉండొద్దు. అవి ఆచరణబద్ధములై ఉండాలి. ఉదాహరణకు, మనం ఏమాత్రం కూడా ప్రార్థన చేయకపోతే కనుక రోజుకు 2-3 గంటలు ప్రార్థన చేస్తానని చెప్పేటువంటి ఆ నిర్ణయాన్ని తీసుకోవద్దు. ఏమండి, ఒక బైబిల్ చదివే అలవాటు లేదనుకోండి, రోజుకు ఇంత లెక్క నేను వాక్యం చదువుతానటువంటి ఆ నిర్ణయము తీసుకోవద్దని నెమ్మదిగా ప్రారంభించు. బైబిల్ అయినా ప్రార్థన నెమ్మదిగా ప్రారంభించు. తదుపరి స్థిరపడిన తర్వాత క్రమక్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఏమండి, గొప్ప కార్యములన్నిటికీ కూడా ప్రారంభాలు అల్పములే ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. కనుక నూతన సంవత్సరం వెళ్లే ముందు మన నిర్ణయాలు అల్పమైన ఉండొచ్చు, కానీ రానున్న దినాల్లో వాటిలో స్థిరంగా నువ్వు నిలబడితే అవి గొప్ప నిర్ణయాలుగా దేవుడు నిర్ణయిస్తాడు. ఒకే సమయంలో ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. సంవత్సరం ఆరంభంలోనే తర్వాత నాకు ఖాళీ ఉండదేమో, నేను తర్వాత తీసుకోలేను అని చెప్పి ఒకేసారి 12 నెలలకు 12 నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దానికి బదులుగా ప్రతి నెల ప్రారంభంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఆ నిర్ణయాన్ని ఆ నెలంతా కూడా నువ్వు ఏ విధంగా దాన్ని స్థిరపడగలవో నిర్ణయం చూసుకోవడం మంచిది. ఎందుకంటే పిల్లరా, క్రైస్తవ జీవితం ఒక నడక. అది గెంతటం వంటిది కాదు, గెంతుకుంటూ వెళ్ళిపోయేది కాదండి. నిజమే, ప్రభు యొద్ద మనం కనిపెడితే గనక వాక్యం అంటుంది, మనం పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. అయితే పక్షిరాజు కూడా ఉన్న పాటనే మిక్కిలి ఎత్తునకు చేరం. ఏమండి, క్రైస్తవ జీవితంలో ఎదుగుదలకు ఒక మంచి సూత్రం ఏంటంటే విస్తరించడం, బలపరచడం అనేవి సరైనటువంటి నిష్పత్తిలో ఉండాలి. కనుక పిల్లరా, మన నిర్ణయాలు దేవునికి అనుకూలంగా ఉండాలి. మన నిర్ణయాలు మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసేవిగా ఉండాలి. చూడండి, దేవునికి లెక్క అప్పచెప్పేటువంటి రీతిలో అవి ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరత ఉంది. అయితే వ్యక్తిగత నిర్ణయాలను బహిరంగ పరచాల్సిన అవసరము లేదు. నిర్ణయములు మొక్కుబడి వంటివి కాదు. నీ హృదయవాంఛలు దేవునికి తెలుసు. ఏమండి, చెప్పుకొని తగిన సామర్థ్యమును ఆయన నీకు ఇస్తాడని చెప్పి నమ్మాలి. సంవత్సరాంతమున నీ నిర్ణయాల విషయంలో నువ్వెంత పురోగతి సాధించావో లెక్కేసుకుని నీకు నీవే ఒక మంచి భోజనాన్ని తయారు చేసుకో, లేదా నూతన వస్త్రాలు కొనుక్కుని సంతోషించు. కనుక రానున్న నూతన సంవత్సరం 2026 వెళ్ళబోయే ముందు ఈ తీర్మానాలు అనేవి మంచివి తీసుకోవడం అవసరం. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, అత్యాశ ఉండొద్దు, ఒకే సమయం ఎక్కువ నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవునికి లెక్క అప్పచెప్పాలి అనే సత్యాన్ని గమనించినప్పుడు ఈ నూతన సంవత్సరం వెళ్ళేటప్పుడు మన నిర్ణయాలు మన ఆత్మీయ అభివృద్ధిని, ఏమండి, ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందింపజేస్తున్న సత్యాన్ని గ్రహించి ముందుకు వెళ్ళి అటు రీతిగా ఆత్మ నడిపింపులో నూతన సంవత్సరంలోకి కొనసాగుదాం. దేవుని దీవెనను పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల మీకు వందనాలు. నూతన సంవత్సరం వెళ్ళే ముందు మేము తీర్మానాలు తీసుకోవడం విషయంలో ఒకవేళ నాయన మరి తొందరపడుతున్నామేమో, ఆ నిర్ణయాలు మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది. మేము తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక నీ హస్తం ఉంది. ఆ హస్తము మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తుందో, ఏ నిర్ణయానికి నడిపిస్తుందో అట్టి రీతికి మేము నడిచి ఓ మంచి నిర్ణయంతో నూతన సంవత్సరం వీళ్ళ కృప దయచేయండి. సమస్త ఘనత మహిమ మీరు పొంది ఈ కార్యక్రమం మరింత బలపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.